టాటా 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 త్రిమూర్తులు. హాయ్ గైస్, వడ్డే నవీన్ గారి త్రిమూర్తులు అనే మూవీ చూశాను భయ్య. G5 OTTలో స్ట్రీమ్ అవుతుంది. సో సినిమా థియేటర్స్లో రిలీజ్ అయింది, కానీ నేను థియేటర్స్లో చూడలేకపోయినా. ఇప్పుడు OTTలో చూశాక సాయిరామ్ బ్రతికిపోయాను రా అని అయితే అనిపించింది భయ్య. ఎందుకనంటే ఈ సినిమా స్టోరీ పాయింట్ స్టార్టింగ్లో స్టార్ట్ అవుతుంది ఫస్ట్ హాఫ్లో, కానీ మధ్యలో ఏదో 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 చూపిస్తారు. అది కొన్ని సీన్స్ ఉంటుంది, చూడలేక సచ్చా నేను. హీరో పాపని కిడ్నాప్ చేస్తారు. సో ఆ పాప కిడ్నాప్ చేసిన వాళ్ళు ఒక తను ఉంటాడు భయ్య, అతను నత్తి మాట్లాడతాడు. అస్సలు చూడలేకపోయినా. ఏంట్రా బాబు ఈ టార్చర్ అనిపించింది. వరస్ట్ అంటే వరస్ట్ సీన్ అది. ఆ కారులో సీన్ అయితే ఉంటుందో అది వరస్ట్ అంటే వరస్ట్. పర్రమ చెత్త సీను. ఎందుకు ఇంత ఫస్ట్రేట్ అవుతున్నా అంటే అసలు కనెక్ట్ ఎలాగుందా, దాన్ని కామెడీ అని అంటారా, ఇక్కడ నవ్వాలి. వరస్ట్ సీన్ అది. అండ్ ఇంకోటి ఏంటంటే పాప, ఆ చిన్న పాప హీరో గురించి చెప్పడం. సో ఆ పాపకి ఏం తెలుసు ఇవన్నీ. సో చిన్న పాప ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్పడం. సో అది నాకు కన్విన్సింగ్గా లేదు. చిన్న పాపకి అన్ని విషయాలు ఎలా తెలుసు. సో ఇది నచ్చలేదు నాకు. ఇక సెకండ్ హాఫ్ బాగుంది భయ్య. సెకండ్ హాఫ్లో స్టార్ట్ అవుతుంది. అస్సలు పాయింట్ ఏంటంటే ఒక అమ్మాయిని అత్యాచారం చేస్తారు. సో అది మనకు సెకండ్ హాఫ్లో కంటిన్యూ అవుతుంది. హీరో అంటే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాడు. ఒక స్టేషన్ దగ్గర ట్రాన్స్ఫర్ అయ్యాక ఆ స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి డ్యూటీలోకి వెళ్తాడు అనమాట. సో అక్కడ ఈ కేసు గురించి తెలుసుకుంటాడు హీరో. సో తర్వాత అక్కడ నుంచి ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అయింది. సో సెకండ్ హాఫ్ బాగుంది, కానీ వడ్డీ నవీన్ గారి కమ్బ్యాక్ కోసం నేను ఈగర్లీ వెయిటింగ్. నేను డిసప్పాయింట్ అయింది ఏంటంటే ఆ కిడ్నాపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఆ నత్తి మాట్లాడే పర్సన్, అతను మాట్లాడుతుంటే చిరాకు వస్తుంది అసలు. దీని అమ్మ బతుకు పోయి ఈ సినిమా చూశాను ఏంటో నాయన అయితే అనిపించింది నాకైతే. కానీ స్టోరీ పాయింట్ బాగుంది, నాకు స్టోరీ పాయింట్ నచ్చింది. సెకండ్ హాఫ్ బాగుంది. అండ్ చెప్పాను కదా, కార్లో సీన్ ఆ కిడ్నాపర్స్ వాళ్ళకి అస్సలు నచ్చలేదు. అండ్ హీరో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అంతగా అనిపించలేదు యాక్టింగ్. ఏదో అలా ఎక్స్ప్రెషన్స్ ఉండదు, ఏదో జస్ట్ నార్మల్గా మాట్లాడుతున్నట్టు ఉంటుంది. అంటే ఒక సైడ్ క్యారెక్టర్ ఎలా అయితే చూపిస్తారో అలా హీరో పర్ఫార్మెన్స్ అనిపించింది నాకైతే మరి అంతగా అనిపించలేదు. కానీ ఆ కేసు అయితే ఉందో అది ఇంట్రెస్టింగ్ అనిపించింది అంతే. ఒక పాయింటే బాగుంది. సో ఈ త్రిమూర్తుల మూవీ G5 OTTలో స్ట్రీమ్ అవుతుంది. సో ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.